Praise the Lord, everyone. Bible reading in 6 months. Day 106, April 16th. Part 2. పరమగీత గ్రంథము 5వ అధ్యాయం నుండి చదువుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కరంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని. నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతనిడల జాలికొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెతికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినడలా ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియచేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందెను. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయుము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లేబానోను పర్వతుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్ప స్థానములను పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణముల వలె సుందరమైన దానవు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనెను. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి అయిన జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు బిచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కరింకురాలు ఒక్కతే. ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరు. రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట
వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. శూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. శూలమితి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయము నాటకమంతా వింతైనదా? పరమగీత గ్రంథము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎందు వెలితిపడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింకపిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లేబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రికలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షం తిన్నని దానవు. నీ కుచములు గిలల వలె ఉన్నవి. తాళవృక్షము నెక్కుదననుకొంటివి, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గిలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జల్దరి ఫల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల అదరములు ఆడచేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావళులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నెచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు నా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతము 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా కుండి నెడల ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవడును నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశములు చెప్పుదువు. సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, అతని కుడి చేయి నన్ను కౌగులించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరి వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవవేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవవేదన పడెను. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయం ఏం చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టిద్దుము. అది కవాటము వంటిదైన దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదెము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయెను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనునొక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షవనము నా వశముననున్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాన్ని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడము, లఘువైన ఇర్రువలె ఉండుము.
గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడువలెను ఉండుము. ఇది రెండో భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.